నాదం అన్నది సుషుమ్నా నాడికి అటు ఇటు ఇడా పింగళ అని రెండు బయలుదేరతాయి మూలాధార చక్రం దగ్గర. అవి ఈ లలాటము వరకు వచ్చి ఇక్కడ కలుస్తాయి ఆజ్ఞాచక్రం దగ్గర. ఆ వచ్చేటప్పుడు ఈ ఇడా పింగళ అన్న రెండిటి పక్కన నాదం బయలుదేరుతుంది. అది లోపల వినపడుతూ ఉంటుంది. ఎవరికి వారు చెవులు మూసుకున్నారనుకోండి లోపల జుమ్ అని వినపడుతూ ఉంటుంది. అలా వినపడకపోతే ప్రమాదం అని గుర్తు. ఆ జుమ్ అన్నది ఏదో అది నాదం, జుమ్ అంటుంది నాదం, అది లోపల నుంచి వినపడుతూ ఉంటుంది. అది అనుభవంలోకి తెచ్చుకొని దాని యందు లయమైపోయిన వారెవరో వారిని యోగి అంటారు. దాని యందు లయమైపోయి ఉండిపోతాడు యోగి, మళ్ళీ అందులోంచే బహిర్ముఖుడవుతాడు. కాబట్టి ఈ చక్రాలు దాటి ఆ నాదమునందు లయమవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. వేరొక విషయం ఏమిటంటే ఈ నాదబిందు కళా విధానైన అంటారు. అందులో చిద్బిందువు అంటారు. చిద్బిందువు అంటే బుద్ధి అని. చిత్ అంటే చైతన్యం. చైతన్యం నిజానికి బిందువుగా ఏమి ఉండదు, అది అంతటా ప్రసరించి ఉంటుంది. తెలుసుకొనుట చైతన్యం. కతిచనచిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. అంతటా తెలుసుకునే శక్తిగా ఉంటుంది. దాని చేత అన్నీ తెలుసుకుంటుంటాయి. అది పడితే కన్ను చూసి తెలుసుకుంటుంది. అటువంటి చైతన్యంలో ఒక బిందువునకు బుద్ధి, చిద్బిందువు అని పేరు బుద్ధికి. ఈ చిద్బిందువు ఏం చేస్తూ ఉంటుందంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల్లోకి వెళ్ళి వృత్తి రూపాన్ని పొందుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఈ కంటితో ఇలా చూసి ఆయన జగ్గారావు గారు అంటుంది. అంటే రూపాన్ని బట్టి నామాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. దాని వలన సుఖానుభూతులను పొందుతూ ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు చూడండి, ఒక సముద్రములో ఉన్న నీటిని సూర్యుడు పీల్చినాడు, మేఘమైనది, మేఘము వర్షించినది, వర్షింపబడిన నీరు నదిగా ప్రవహించినది, నది ఏరైనది, ఏరు కాలవైనది, కాలవ పిల్ల కాలవైనది, పిల్ల కాలవ పొలములోకి వెళ్ళినది, అక్కడ పండినది, పంట నేను తిన్నాను. అట్లాగే ఈ చిద్బిందువు ఏం చేస్తుందంటే జరిగింది సంతోషం, వాడికి జరగలేదు నాకు దుఃఖం, వాడికి కలిసి వచ్చింది నాకు సంతోషం, వాడికి కలిసి రాలేదు నాకు దుఃఖం, అట్లా వృత్తి రూపాన్ని పొందుతుంటుంది ఈ చిద్బిందువు. దీనికి ఒక లక్షణం ఉంటుంది యోగశాస్త్రంలో, ఇది నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అది చిద్బిందువు యొక్క లక్షణం. దీన్ని హంస అని పిలుస్తారు. ఈ చిద్బిందువుని హంస అని ఎందుకు పిలుస్తారంటే హకారం అంటే బ్రహ్మ చైతన్యం, నిజానికి మొత్తం చైతన్యం. అందులో ఒక బిందువు బుద్ధి రూపాన్ని పొందింది. అంటే దాని తేజస్సి బిందు రూప చిద్బిందువు అయింది, బుద్ధి రూపాన్ని పొంది. హ అంటే బ్రహ్మ చైతన్యం, స అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములు సత్వరజస్తమో గుణములతో కలిసి జీవుడిగా ప్రవర్తిస్తున్నాననుకుంటూ ఉండడం. అందుకే మీరు చూడండి, పురుష సూక్తం చెప్పినా స్త్రీ సూక్తం చెప్పినా ఈ హాసాలతో మొదలవుతుంది. పురుష సూక్తం చెప్పారనుకోండి, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మొదలవుతుంది. ఎందుకంటే ఇది పురుషుడు, బ్రహ్మము, శక్తి, కదలిక, జీవుడు. అమ్మవారి అనుగ్రహం పడే వరకు ఆ మాయలోనే ఉండాలి. అందుకని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం హకారంతో మొదలవుతుంది. ఈ హస హంస పూర్ణత్వం పొందితే చిద్బిందువు హంస అవుతుంది. హంస అయి ఇక్కడ హృత్పుండరీకం అంటారు. చూడండి మంత్రపుష్పంలో చెప్తారు కదా, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని. ఇలా కిందికి వంగినటువంటి కమలం ఒకటి ఉంటుంది, హృత్పుండరీకం పురమధ్యసక్తం అని. ఇక్కడ ఈ పురం మధ్యలో ఇక్కడ ఇలా కిందికి వంగి ఉంటుంది ఆ కమలం. దానికి రేకులు ఉంటాయి, ఆ రేకుల మీద తిరుగుతూ ఉంటుంది ఈ చిద్బిందు అన్న హంస. ఇది తిరిగినప్పుడు ఏం చేస్తుందంటే తూర్పుకి ఒక రేకు ఉంటుంది, ఆ రేకు మీద చిద్బిందువు హంస నించుందనుకోండి, బుద్ధి నించుంటే పుణ్యచింతన చేస్తుంది. అది ఒక రేకు మీద ఉండదు, అది నిరంతరం రేకుల మీద తిరుగుతూ ఉంటుంది. తూర్పు రేకు మీద ఉన్నప్పుడు పుణ్యచింతన. దీన్ని ఎప్పుడూ ఈశ్వరానుగ్రహంతో మార్చుకోవాలని చెప్పడమే అష్టదళ పాద పద్మారాధన నిజానికి.